హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సూర్య ఫెంటెస్. కరెంట్లీ ఆమె PhD స్టూడెంట్ at ఐఐటి కాన్పూర్. సో ఈ రోజు మనం మోషన్ ఇన్ ఏ ప్లేన్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసాం. సో మోషన్ ఇన్ ఏ ప్లేన్ లో సో వీ కంప్లీటెడ్ అప్ టు 4.31 ప్రాబ్లమ్ అన్నమాట. ఓకే, ఇక్కడ దాకా కంప్లీట్ చేసాం. వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ 4.32 ప్రాబ్లమ్. ఓకే, 4.32 ప్రాబ్లమ్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. సో మోషన్ ఇన్ ఏ ప్లేన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, మోషన్ ఇన్ ఏ ప్లేన్ చాప్టర్ లో ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తాం. సో 4.32 ప్రాబ్లమ్. సో 4.32 ప్రాబ్లమ్ ఏంటి? సో ఏ పార్టికల్ ఈస్ ఫాలింగ్ vertically from a height vertically from a height hits a plane surface. So a particle is falling vertically from a height hits a plane surface. దీని డయాగ్రామ్ నేను వేస్తాను. ఇప్పుడు దీని విజువలైజేషన్ చూద్దాం. ఓకే, ప్రాబ్లమ్ విజువలైజేషన్ చూద్దాం. ఇంక్లైన్ to horizontal at an angle theta with speed v naught. Okay, and rebounds elastically. సో తర్వాత ఇక్కడ ఏమడుగుతున్నాడు క్వశ్చన్? ఫైండ్ ద డిస్టెన్స్ ఫైండ్ ద డిస్టెన్స్ along the plane along the plane where it will hit second time. సో సెకండ్ టైం హిట్ చేస్తుంది కదా. సో ఎంత టైం పడుతుంది అన్నాడు. అలాంగ్ ఫైండ్ ద డిస్టెన్స్. సో సెకండ్ టైం హిట్ చేస్తుంది. సో ఎంత టైంకి సెకండ్ టైం హిట్ చేస్తుంది? సో ఆ డిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో ప్రాబ్లం ఏంటంటే, సో ఇంక్లైన్ ప్లేన్ ఉంది. ఓకే, ఇలా ఇంక్లైన్ ప్లేన్ ఉంది. దాని యాంగిల్ తీటా. ఓకే, సో పార్టికల్ వచ్చి ఇలా హిట్ చేసింది. సో ఇలా హిట్ చేసింది పార్టికల్ వచ్చి. ఓకే, పార్టికల్ వచ్చి ఇలా హిట్ అయింది. హిట్ అయి మళ్ళీ రీబౌన్స్ అయింది అనమాట. ఎలాస్టికల్లీ రీబౌన్స్ అయింది. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఈ యాంగిల్ థీటా అంటే ఇది ఎంత అవుతుంది? 90 మైనస్ థీటా అవుతుంది. ఇది 90 మైనస్ థీటా అయితే ఇది ఎంత అవుతుంది? థీటా. అంతే కదా. ఎంత అవుతుంది? ఇది థీటా అవుతుంది. ఇది థీటా అయితే ఇది ఎంత అవుతుంది? థీటా అవుతుంది. సో సేమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో అది హై ప్లేన్ విత్ సేమ్ వెలాసిటీతో వెళ్తుంది అనుకో. అప్పుడు ఏమవుతుంది? ఈ యాంగిల్ కూడా థీటా అవుతుంది. అంతే కదా. సో ఇప్పుడు ఇది V0 తో హిట్ అవుతుంది. V0 వెలాసిటీ. సో V0 ఎలాస్టికల్లీ రిబౌండ్ విత్ సేమ్ వెలాసిటీ. సో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇది ఇంత వెలాసిటీతో ఇలా వెళ్తుంది. సో దీని పాత్ ఎలా ఉంటుంది? ఇప్పుడు వెళ్ళింది ఇక్కడికి వెళ్ళి ఇక్కడ హిట్ అవుతుంది అనుకుందాం. సో ఈ పాయింట్ హిట్ అవుతుంది. ఈ పాయింట్ ని సమ్ ఏ అనుకుందాం. ఈ పాయింట్ సమ్ హిట్ అవుతున్న పాయింట్ ఓ అనుకుంది. ఈ పాయింట్ ఓ నుంచి ఏకి వచ్చింది. సో ఇప్పుడు ఓఏ ఎంత కనుక్కోమని క్వశ్చన్ లో. సో ఇది ప్లేన్ కింద తీసుకుంటే ఇక్కడ యాక్సిలరేషన్ ఇలా జీ ఉంటే ఈ ప్లేన్ లో యాక్సిలరేషన్ ఈ డైరెక్షన్ లో ఒకటి, ఈ డైరెక్షన్ లో ఒకటి, ఈ డైరెక్షన్ లో ఉంటాయి కదా రెండు యాక్సిలరేషన్ లో. ఓకే, ఈ డైరెక్షన్ లో ఏ యాక్సిలరేషన్ ఉంటుంది? ఈ డైరెక్షన్ లో జీ కాస్ థీటా ఉంటుంది. ఈ డైరెక్షన్ లో జీ సైన్ థీటా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు రెండు యాక్సిలరేషన్ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ అనేది ఇది ఎక్స్ ఇది వై యాక్సిస్ అనుకుంటే. ఓకే, సో ఇనిషియల్ వెలాసిటీ ఇక్కడ ఇది V0 కదా. సో యువై ఎంత? యువై ఈక్వల్ టు V0 కాస్ థీటా. యుఎక్స్ ఎంత? V0 సైన్ థీటా. అంతే కదా. సో ఇప్పుడు యాక్సిలేషన్ కూడా ఏవై ఎంత? యాక్సిలేషన్ వై డైరెక్షన్ లో ఏవై ఈక్వల్ టు మైనస్ జీ కాస్ థీటా. సో ఈ డైరెక్షన్ నెగిటివ్, ఈ డైరెక్షన్ నెగిటివ్, ఈ డైరెక్షన్ పై డైరెక్షన్ పాజిటివ్ అనుకుంటే మైనస్ జీ కాస్ థీటా అవుతుంది. ఏఎక్స్ ఎంత అవుతుంది? జీ సైన్ థీటా అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనకు తెలుసు ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఏంటి? సమ్ వై ఈక్వల్ టు యువై టీ ప్లస్ హాఫ్ ఏవై టీ స్క్వేర్. సో వై జీరో ఎక్కడ అవుతుంది? సమ్ టీ టైం టీ ఈక్వల్ టు జీరో దగ్గర వై జీరో ఉంటుంది. అది స్టార్టింగ్ పాయింట్. ఇంకో టైం సమ్ టైం టీ ఈక్వల్ టు టీ దగ్గర కూడా అవుతుంది. సో టీ అనుకుంటే జీరో ఈక్వల్ టు యువై టీ ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏవై టీ స్క్వేర్. సో ఏవై అంటే మనకు తెలుసు యువై అంటే ఎంత? V0 కాస్ థీటా ఇంటూ టీ ప్లస్ హాఫ్ ఏవై ఎంత? మైనస్ జీ కాస్ థీటా ఇంటూ టీ స్క్వేర్. అంతే కదా. సో ఇప్పుడు ఇదేంటి? ఇది ఏమవుతుంది? టీ కామన్ తీస్తే V0 కాస్ థీటా మైనస్ హాఫ్ జీ కాస్ థీటా ఇంటూ టీ. సో ఒకటేమో టీ ఈక్వల్ టు టీ జీరో దగ్గర వై జీరో. ఓకే, అది ఇనిషియల్ పాయింట్. ఇంకో టీ ఏమవుతుంది? టీ ఈక్వల్ టు 2v కాస్ థీటా బై జీ కాస్ థీటా. సో అంత టైం పడుతుంది మళ్ళీ ఇక్కడ హిట్ అవడానికి. ఈ పాయింట్ ఏ దగ్గర రావడానికి ఎంత టైం పడుతుంది అనమాట. ఓకే, 2v0 బై జీ. సో అంత టైంలో ఎక్స్ ఈక్వల్ టు మనకి యుఎక్స్ టీ. సేమ్ అదే టైంలో యుఎక్స్ టీ ప్లస్ హాఫ్ జిఎక్స్ టీ స్క్వేర్. ఏఎక్స్ టీ స్క్వేర్. ఏఎక్స్ అంటే ఎంత? జీ సైన్ థీటా.
యుఎక్స్ అంటే ఎంత v0 sin θ. సో సేమ్ ఇదే టైంలో టీ ఈక్వల్ టు టీ టైంలో ఎక్స్ ఎంత ట్రావెల్ చేస్తుంది అదే కదా ఈ డిస్టెన్స్, ఎక్స్ డిస్టెన్స్ టీ ఈక్వల్ టు క్యాపిటల్ టీ టైంలో, అంటే క్యాపిటల్ టీ మనకు అనుకున్న ఎంత టైంలో అది ఈ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఓఏ అనేది సమ్ ఎక్స్ డిస్టెన్స్ అనుకుంటే ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అదే మనం కనుక్కో. ఓఏ ఈక్వల్ టు యుఎక్స్ ఎంత v0 sin θ ఇంటూ టీ ప్లస్ హాఫ్ జీ sin θ ఇంటూ టీ స్క్వేర్. సో టీ ఎంత 2u0/g కదా, 2v0 square sin θ బై జీ ప్లస్ హాఫ్ జీ sin θ ఇంటూ టీ స్క్వేర్ అంటే ఎంత 4v0 square/g². సో అదేమవుతుంది 2v0 square g sin θ బై జీ ప్లస్ 2v0 square sin θ బై జీ. సో అది ఎంత అవుతుంది 4v0 square sin θ బై జీ. ఇది ఓఏ అవుతుంది. సో సో ఎల్ ఈక్వల్ టు v0 square sin θ బై జీ, ఇది అంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 4.33. ఏ గర్ల్ ఈజ్ రైడింగ్ ఏ bicycle. So, a girl is riding a bicycle with a speed of 5 meter per second towards north direction. Okay, observe 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 rain falling vertically down. If she increases her speed to 10 meter per second, rain appears to meet her at a 45 degrees to vertical. So ఏమంటాడంటే if she increases her speed to 10 meter per second, rain appears to meet her at 45 degrees to vertical. The vertical. What is the speed of rain? అడుగుతుంది. So in what direction? ఇంకో క్వశ్చన్ ఏంటంటే in what direction does rain fall as observed by a ground based observer. ఓకే, సో హింట్ ఏంటంటే ఈ ప్రాబ్లం లో హింట్ ఏం ఇచ్చారంటే assume north to be I cap direction and vertically downward to be minus j cap direction. Let the rain velocity vr be ai cap plus bj cap. The velocity of rain observed by the girl ఏమవుతుంది, the velocity of rain observed by the girl is always vr minus v girl. Draw the vector diagrams for the information given and find a and b. You may draw all vectors in the reference frame of ground based observer. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఓకే, సో ఐ క్యాప్ ని అనుకోండి నార్త్ అనుకోమని, అంతే కదా, ఇది నార్త్. ఐ క్యాప్ ని ఇలా అనుకుందాం నార్త్. ఐ క్యాప్ మైనస్ జే క్యాప్ ఏంటి వెర్టికల్లీ డౌన్వర్డ్ మైనస్ జే క్యాప్ అనుకోమని. ఓకే, లెట్ రెయిన్ ఫాల్. సో రెయిన్ వెలాసిటీ ఎంత విఆర్ ఈక్వల్ టు సమ్ ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ అనుకోండి. ఓకే, ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ వెలాసిటీ ఆఫ్ రెయిన్. గివెన్ ద వెలాసిటీ ఆఫ్ గర్ల్ ఎంత, గివెన్ velocity of girl. Okay, then vr అనుకుందాం. vr velocity of vg velocity of girl vg అనుకోండి. అదంతా 5 meter per second I cap ఇచ్చాడు కదా క్వశ్చన్ లో, నార్త్ డైరెక్షన్. సో లెట్ vrg ఏమనుకుందాం, వెలాసిటీ ఆఫ్ గర్ల్, వెలాసిటీ ఆఫ్ రెయిన్ వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్టివ్ గర్ల్ ని వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్టివ్ గర్ల్ అది vrg. ఓకే, అదేమవుతుంది vr మైనస్ vg. సో ఇది ఏమవుతుంది ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ మైనస్ 5 ఐ క్యాప్. సో ఇది ఏమవుతుంది ఏ మైనస్ 5 ఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్. ఓకే, సో అకార్డింగ్ టు ద క్వశ్చన్ rain appears to be vertically downward. సో అకార్డింగ్ టు గర్ల్ రెయిన్ ఎలా పడుతుంది, వెర్టికల్లీ డౌన్వర్డ్ పడుతుంది. అంటే ఐ క్యాప్ లో ఏమి ఉండదు విత్ రెస్పెక్ట్ టు గర్ల్. విఆర్జీ లో ఐ కాంపోనెంట్ 0 మాట, 0 ఐ క్యాప్ సమ్ బీజే క్యాప్ ఉంటుంది వెర్టికల్లీ డౌన్వర్డ్. యాక్చువల్ గా అకార్డింగ్ టు గర్ల్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గర్ల్. సో అప్పుడు ఏ మైనస్ 5 ఏమవుతుంది అకార్డింగ్ టు క్వశ్చన్ ఏంటి, అకార్డింగ్ టు క్వశ్చన్. సో క్వశ్చన్ ఇచ్చాడు కదా, అకార్డింగ్ టు క్వశ్చన్ రెయిన్ appears to fall vertically downward. సో వెర్టికల్లీ డౌన్వర్డ్ ఫాలో అవుతున్నప్పుడు దానికి సమ్ బి వాల్యూ ఉంటుంది కదా, అంతే కదా, ఐ క్యాప్ లో వాల్యూ ఉంటుంది. సో అప్పుడు ఏమవుతుంది
దాని అర్థం ఏంటి? a-5 అనేది 0. సో a = 5 మాట దాన్ని బట్టి. సో కేస్ 2 సెకండ్ ఏమి ఇచ్చాడు? గివెన్ ద వెలాసిటీ ఆఫ్ గర్ల్ ఇచ్చాడు. సో వెలాసిటీ ఆఫ్ గర్ల్ ఎంత? ఇప్పుడు సపోజ్ వెలాసిటీ ఆఫ్ గర్ల్ కేస్ 2 లో ఇప్పుడు సపోజ్ ఇఫ్ వెలాసిటీ ఆఫ్ గర్ల్ ఇప్పుడు ఇంతకుముందు 5 మీటర్ పర్ సెకండ్. సపోజ్ వెలాసిటీ ఆఫ్ గర్ల్ వెలాసిటీ ఆఫ్ గర్ల్ విజీ 10 మీటర్ పర్ సెకండ్ అయింది అనుకో. 10 మీటర్ పర్ సెకండ్ ఐ క్యాప్ అయింది అనుకో. అప్పుడు వెలాసిటీ ఆఫ్ రెయిన్ విత్ రెస్పెక్ట్ టు గర్ల్ ఏమవుతుంది? పిఆర్ మైనస్ విజీ, అంతే కదా. సో ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్ మైనస్ 10 మీటర్ పర్ సెకండ్ ఐ క్యాప్. సో ఇది ఏమవుతుంది? a-10 ఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్. సో ఇది ఎంత అవుతుంది? అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఏం అడిగాడు? ఇప్పుడు సపోజ్ 10 మీటర్ పర్ సెకండ్ వెళ్తుంటే సో అప్పుడు అకార్డింగ్ టు క్వశ్చన్ రెయిన్ ఎలా పడుతుంది? ఇప్పుడు ఎలా పడుతుంది విత్ రెస్పెక్ట్ టు గర్ల్? అకార్డింగ్ టు క్వశ్చన్ రెయిన్ అపియర్స్. సో 10 మీటర్ పర్ సెకండ్ తో వెళ్తుంటే అప్పుడు రెయిన్ ఎలా అపియర్స్ టు ఫాల్. ఎలా పడుతున్నట్టు అనిపిస్తుంది అంటే at 45 degrees to the vertical. సో 45 degrees to the vertical అంటే tan 45 degrees ఎంత అవుతుంది? సో 45 degrees vertical అంటే vertical నుంచి 45 degrees పడుతున్నట్టు అనిపిస్తుంది. tan 45 degrees ఎంత? 1. ఇక్కడ tan 45 అంటే ఏంటి? వెలాసిటీ ఆఫ్ గర్ల్ విత్ రెస్పెక్ట్ టు ఎయిర్ ఈక్వల్ టు ఏమవుతుంది? అది b/a కదా. b/b ఇది డివైడెడ్ y కాంపోనెంట్ డివైడెడ్ బై x కాంపోనెంట్ a-10 ఇది 1 అవుతుంది. సో a-10 అనేది 1 b/a-10 అనేది 1 అయితే a-10 ఈక్వల్ టు b అవుతుంది. సో మనకి ఏ వాల్యూ తెలుసు కదా ఎంత? ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 5 వచ్చింది. సో ఏ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 5 - 10 ఈక్వల్ టు b. సో b ఎంత? -5. సో ఫైనల్ గా ద వెలాసిటీ ఆఫ్ రైన్ ఎంత అవుతుంది? వెలాసిటీ ఆఫ్ రైన్ మనం ఏమనుకున్నాం? వెలాసిటీ ఆఫ్ రైన్ విఆర్ ఈక్వల్ టు ఏఐ క్యాప్ ప్లస్ బీజే క్యాప్. సో 5i క్యాప్ మైనస్ 5j క్యాప్ వెలాసిటీ ఆఫ్ రైన్. సో స్పీడ్ ఆఫ్ రైన్ ఏమవుతుంది? ఇప్పుడు స్క్వేర్ రూట్ ఆఫ్ 5² ప్లస్ -5². స్పీడ్ ఆఫ్ రైన్ రిజల్ట్ స్పీడ్ ఆఫ్ రైన్ 9 సో 5² into 2 is equal to 5√2 meter per second. Okay. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? 4.34. 4.34 లో ఏంటి ఏమంటున్నాడు? ఏ రివర్ ఈస్ ఫ్లోయింగ్ డ్యూ ఈస్ట్ విత్ ఎ స్పీడ్ 3 meter per second. A swimmer can swim in still water. At a speed of 4 meter per second. సో స్టిల్ వాటర్ లో స్విమ్మర్ 4 meter per second తో స్విమ్ చేయగలడు. రివర్ ఫ్లోయింగ్ టువర్డ్స్ ఈస్ట్ ఎంత? 3 meter per second. సో రివర్ అనేది ఇలా వెళ్తుంది ఈ డైరెక్షన్ లో రివర్ స్పీడ్ ఎంత ఉంది? 3 meter per second ఉందన్నమాట. ఓకే. పాయింట్ ఏ బి ఇలా ఫిగర్ ఇలా ఇచ్చాడు. సో ఇది నార్త్, ఇది ఈస్ట్. ఓకే. సో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ స్విమ్మర్ స్టార్ట్ స్విమ్మింగ్ డ్యూ నార్త్. సో నార్త్ వైపు స్విమ్ చేయడం స్టార్ట్ చేస్తే వాట్ విల్ బి హిస్ రిజల్టెంట్ వెలాసిటీ, magnitude and direction. Second question, if he wants to start from point A on south bank and reach opposite point B on north bank. సో ఏ బ్యాంక్ సౌత్ బ్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి బి పాయింట్ కి రీచ్ అవ్వాలంటే ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ స్విమ్? క్వశ్చన్ ఏంటంటే ఇన్ విచ్ డైరెక్షన్. సెకండ్ దాంట్లో సబ్ క్వశ్చన్ ఇన్ విచ్ డైరెక్షన్ షుడ్ హీ స్విమ్. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటి? సో ఏ నుంచి బికి వెళ్ళాలంటే ఏ నుంచి స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళాలంటే ఏ డైరెక్షన్ లో స్విమ్మింగ్ స్టార్ట్ చేస్తే అలా వెళ్తాడు. వాట్ విల్ బి ద విల్ బి హిస్ రిజల్టెంట్ స్పీడ్. సో అలా వెళ్ళాలంటే ఏ డైరెక్షన్ లో స్టార్ట్ అవుతాడు. సో ఏ డైరెక్షన్ లో స్టార్ట్ అయితే అప్పుడు తన రిజల్టెంట్ స్పీడ్ ఎంత ఉంటుంది అని అన్నాడు. వాట్ విల్ బి హిస్ రిజల్టెంట్ స్పీడ్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఫ్రమ్ ద 2 different cases mentioned in A and B. సో ఇప్పుడు దాకా మనం ఫ్రమ్ పైన 2 కేసులు చూసాం కదా. ఫ్రమ్ 2 different cases as mentioned in A and B above, in which case will he reach opposite bank in shorter time? In which case he will, so opposite bank shorter time లో ఏ కేసులో రీచ్ అవుతాడా? సపోజ్ స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత ఇచ్చాడు? సో ఇది డయాగ్రామ్. సో ఇనిషియల్ గా ఇలా స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. ఓకే. స్పీడ్ ఆఫ్ ద రివర్ ఎంత ఉంది? ఇది స్పీడ్ ఆఫ్ ద రివర్ విఆర్. ఈ డైరెక్షన్ లో విఆర్ 3 meter per second ఉంది. సో ఇలా స్టార్ట్ అయ్యాడు అనుకుందాం. విఎస్ వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్, ఇది వెలాసిటీ ఆఫ్ రివర్. విఎస్ అంటే విఆర్ అంటే స్పీడ్ ఆఫ్ వాటర్
3 మీటర్ పర్ సెకండ్ ఈస్ట్ మాట. ఈ అంటే ఈస్ట్. వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ ఎలా ఉంది? వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్ విఎస్ 4 మీటర్ పర్ సెకండ్ నార్త్ అన్నాడు అనుకో. ఓకే, ఈ డైరెక్షన్. సో రిజల్టెంట్ గా ఇలా వెళ్తాడు కదా. రిజల్టెంట్ వెలాసిటీ వి ఈక్వల్ టు ఏమవుతుంది? స్క్వేర్ రూట్ ఆఫ్ విఆర్ స్క్వేర్ ప్లస్ విఎస్ స్క్వేర్. సో అది స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. అది స్క్వేర్ రూట్ ఆఫ్ 25 అంటే 5 మీటర్ పర్ సెకండ్. ఇది నార్త్ డైరెక్షన్, ఇది ఈస్ట్ డైరెక్షన్. సో నార్త్ ఈస్ట్ మాట. 5 మీటర్ పర్ సెకండ్ నార్త్ ఈస్ట్ వెళ్తాడు రిజల్టెంట్ గా ఇలాగా ఈ డైరెక్షన్ లో. ఓకే, సో tan theta equal to VR by VS is equal to 3/4. థీటా ఎంత అవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ 3/4. సో 3/4 అంటే యూజువల్లీ ఎంత యాంగిల్ వస్తుంది అంటే 36 degrees 54 minutes అంత వస్తుంది అన్నమాట యాంగిల్. సో సపోజ్ స్విమ్మర్ ఏది స్టార్ట్ అయ్యి బి పాయింట్ కి రీచ్ అవ్వాలి. ఇక్కడికి రీచ్ అవ్వకూడదు. ఇక్కడ నుంచి ఇలా స్టార్ట్ అయ్యి ఇలా రీచ్ అవుతాడు కదా రిజల్టెంట్. అలా కాకుండా ఇక్కడ రీచ్ అవ్వాలంటే ఎలా స్టార్ట్ అవ్వాలి? ఇనిషియల్ గా స్విమ్మర్ డైరెక్షన్ వెలాసిటీ ఇలా ఉండాలి. రివర్ డైరెక్షన్ వెలాసిటీ ఈ డైరెక్షన్ లో ఉంటది కదా విఆర్. సో రిజల్టెంట్ గా ఇలా ఉంటాడు అనమాట విఆర్. రిజల్టెంట్ వెలాసిటీ వి ఇక్కడికి బి పాయింట్ కి వెళ్తాడు. ఈ డైరెక్షన్ లో స్టార్ట్ అయితే ఇలా వెళ్తాడు. సో ఇక్కడ కూడా ఈ వి వెలాసిటీ, ఈ విఎస్ వెలాసిటీ కావాలంటే ఏం చేయాలి? ఇది వెలాసిటీ ఆఫ్ స్విమ్మర్, ఇదేమో విఆర్, ఇది వి. సో విఎస్ స్క్వేర్ ఈక్వల్ టు విఆర్ స్క్వేర్ ప్లస్ వి స్క్వేర్. అంతే కదా. ఇదేమో 4 మీటర్ పర్ సెకండ్, ఇది 3 మీటర్ పర్ సెకండ్. అంతే కదా. 4 square is equal to 3 square plus v square. So v square equal to 16 minus 9 అంటే ఎంత? 7. సో v equal to square root of 7 meter per second. సో tan theta ఏమవుతుంది? ఈ యాంగిల్ theta అనుకుంటే tan theta equal to vr by v is equal to 3/√7 అవుతుంది. సో theta ఎంత అవుతుంది? tan ఇన్వర్స్ ఆఫ్ 3/√7 ఆఫ్ నార్త్. సో ఈ రెండు కేసుల్లో ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఇప్పుడు ఈ రెండు కేసులు అయింది. సో ఫ్రమ్ 2 డిఫరెంట్ కేసెస్ ఎప్పుడు అది తక్కువ టైంలో రీచ్ అవుతాడు? ఏ విధంగా వెళ్తే తక్కువ టైంలో రీచ్ అవుతాడంటే, సపోజ్ సి క్వశ్చన్ లో ఫస్ట్ ఇందులో కేసీఏలో చూద్దాం. కేసీఏలో టైం టేకెన్ బై ద స్విమ్మర్ ఏమవుతుంది? ఇప్పుడు టైం టేకెన్ బై ద స్విమ్మర్ అక్రాస్ ద రివర్ T1 ఈక్వల్ టు సమ్ డి డిస్టెన్స్ ట్రావెల్ చేస్తాడు, వెలాసిటీ విఎస్. సో ఏమవుతుంది? d/4 సెకండ్స్ అవుతుంది. సో ఇప్పుడు సేమ్ అదే డిస్టెన్స్ టైం టేకెన్ కేస్ బిలో ఏమవుతుంది? టైం టేకెన్ స్విమ్మర్ అక్రాస్ సెకండ్ కేసులో T1. ఇప్పుడు డిస్టెన్స్ డి, వెలాసిటీ వి ఉంటుంది, అది √7, d/√7. సో d/4 అనేది లెస్ దెన్ d/√7. సో కేసీఏలో షార్టెస్ట్ టైం పడుతుంది అనమాట. ఓకే, షార్టెస్ట్ టైం ఎక్కడ పడుతుంది? కేసీఏలో పడుతుంది, దెన్ కేస్ బి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు 4.35 క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ a cricket fielder can throw the cricket ball. A cricket fielder can throw the cricket ball with a speed v0 if he throws the ball while running with speed u at an angle theta to the horizontal. Find find the effective angle to the horizontal at which the ball is projected. ఓకే, సారీ ఫర్ ఇంటరప్షన్. సో 4.35 క్వశ్చన్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద ఎఫెక్టివ్ యాంగిల్ ఏమడుగుతున్నారంటే ద ఎఫెక్టివ్ యాంగిల్ టు ద హారిజంటల్ ఎట్ విచ్ ద బాల్ ఈస్ ప్రొజెక్టెడ్. సో ఎఫెక్టివ్ యాంగిల్ ఎంత అని అన్నాడు? ప్రొజెక్టెడ్ ఇన్ ఎయిర్ యాజ్ సీన్ బై ఏ స్పెక్టేటర్. సెకండ్ క్వశ్చన్ ఏంటి? వాట్ విల్ బి టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఏంటి? అండ్ థర్డ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిస్టెన్స్ హారిజంటల్ రేంజ్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ ప్రొజెక్షన్ ఎట్ విచ్ ద బాల్ విల్ ల్యాండ్. డి, ఫైండ్ theta at which he should throw the ball. Find the theta at which he should throw the ball that so ball throw చేస్తే that would maximize the horizontal range as found in third one. Okay, so next question ఏంటి? Fourth question, how does theta for maximum range change if u greater than u0 or u equal to u0 or u less than u0? Okay, so next, how does theta in u v0, okay, v0
how does in v compare with that of for equal to 0 that the 45 degree? ఇది క్వశ్చన్ అన్నమాట. సో ఈ క్వశ్చన్ ఏమంటాడంటే ఫస్ట్ ఒక గ్రౌండ్ ఉంది. సో పిక్చర్ చెప్తున్నాం మీకు. క్వశ్చన్ ఏం అడుగుతున్నాడంటే ఇక్కడ నుంచి త్రో చేస్తే ఇలా పడుతుంది ఇక్కడ ఎక్కడో. ఓకే, సో ఇక్కడ సమ్ v0 వెలాసిటీ విత్ యాంగిల్ థీటాతో త్రో చేశాడు. ఓకే, సో అప్పుడు దీనికి ఎన్ని వెలాసిటీలు ఉంటాయి? ux వెలాసిటీ, uy వెలాసిటీ రెండు ఉంటాయి. సో ux ఈక్వల్ టు v0 కాస్ థీటా, uy ఈక్వల్ టు v0 sin theta. Okay, and one more thing, a ball, so if he throws the ball, so with the v0 speed, if he throws the ball while running with u speed, ఆల్రెడీ తనకు u speed హారిజంటల్ వెలాసిటీ ఉంది. u speed హారిజంటల్ వెలాసిటీతో అప్పుడు v0 స్పీడ్ తో త్రో చేశాడు. అప్పుడు రిజల్టెంట్ గా హారిజంటల్ వెలాసిటీ ఎంత అవుతుంది? రిజల్టెంట్ వెలాసిటీ u ఈక్వల్ టు ux ఈక్వల్ టు u ప్లస్ v0 కాస్ థీటా. ఇది రిజల్టెంట్ వెలాసిటీ ux అవుతుంది. ఆల్రెడీ u స్పీడ్ తో వెళ్తున్నాడు కదా హారిజంటల్ గా, సో uy చేంజ్ అయ్యి ఉండదు, వెలాసిటీ v0 కాస్ థీటా ఉంటుంది. ఓకే, సో ఇనీషియల్ వెలాసిటీ uy ఈక్వల్ టు v0 sin theta, ux ఈక్వల్ టు u ప్లస్ v0 కాస్ థీటా. సో ఇప్పుడు ఏంటి? ఇప్పుడు గ్రావిటీ ఎటు ఉంది? గ్రావిటీ లాక్ట్ అవుతుంది. ఓకే, సో tan theta అంటే ఏమవుతుంది? uy బై ux కదా. సో u0 sin theta divided by v0 sin theta divided by u plus v0 cos theta. So theta inverse అంటే theta equal to tan inverse of v0 sin theta divided by u plus v0 cos theta. ఇది theta. Okay, the effective angle to the horizontal at which ball is projected seen by spectator. సో మనం బయట నుంచి చూస్తే ఇంత యాంగిల్ తో అది ప్రొజెక్ట్ అయినట్టు కనపడుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ కనుక్కుందాం. ఓకే, ఇప్పుడు టైమ్ ఆఫ్ ఫ్లైట్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ రావడానికి ఎంత టైం పడుతుంది అనుకుందాం. ఓకే, సో ఇనీషియల్ గా ఇక్కడ y0, ఇక్కడ కూడా y0. సో y డిస్ప్లేస్మెంట్ ఎలా రాయొచ్చు మనం ఈక్వేషన్? we know that y ఈక్వల్ టు uyt ప్లస్ హాఫ్ ay t స్క్వేర్. అంతే కదా. ay అంటే ఎంత? మైనస్ g. uy అంటే ఎంత? v0 sin theta. సో ఇనిషియల్ గా t ఈక్వల్ టు 0 టైంలో y0 ఉంటుంది, అది ఇనిషియల్ పాయింట్. మళ్ళీ సమ్ t ఈక్వల్ టు సమ్ టైమ్ ఆఫ్ ఫ్లైట్ ఆఫ్టర్ మొత్తం టైం తర్వాత మళ్ళీ ఇక్కడ 0 అవుతుంది కదా. ఆ టైం ఎంత అంట? t ఈక్వల్ టు t లో మళ్ళీ y0 ఎప్పుడు? సో y0 పెట్టి uy వాల్యూ v0 sin theta మైనస్ హాఫ్ g t స్క్వేర్ ఇంటూ టైం t. ఒక t ఈక్వల్ టు 0 వస్తుంది ఇనిషియల్ పాయింట్, ఇంకోటి ఏమవుతుంది? హాఫ్ g t ఈజ్ ఈక్వల్ టు v0 sin theta. సో t ఈక్వల్ టు 2 v0 sin theta బై g. ఇది టైమ్ ఆఫ్ ఫ్లైట్. సో హారిజంటల్ రేంజ్ ఎలా కనుక్కుంటాం? సో అదే ఆ టైంలో అది ఇలా కూడా ట్రావెల్ చేస్తుంది కదా హారిజంటల్ రేంజ్. సో హారిజంటల్ రేంజ్ r ఈజ్ ఈక్వల్ టు, సో ఆ డైరెక్షన్ లో వెలాసిటీ ఎంత? u ప్లస్ v0 కాస్ థీటా ఇంటూ టైం t. t అంటే ఎంత? u ప్లస్ v0 కాస్ థీటా ఇంటూ టైం 2 v0 sin theta బై g. సో v0 బై g కామన్ చేస్తే ఏమవుతుంది? 2u sin theta ప్లస్ v0 sin 2 theta. ఇది హారిజంటల్ రేంజ్. సో ఈ హారిజంటల్ రేంజ్ ఎక్కడ మాక్సిమం అవుతుంది? ఇది హారిజంటల్ రేంజ్, ఇది మాక్సిమం. ఇప్పుడు ఇది హారిజంటల్ రేంజ్ దేని ఫంక్షన్? v0 కాన్స్టెంట్, u కూడా కాన్స్టెంట్, ఓన్లీ థీటా ఫంక్షన్. r ఈజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ థీటా అన్నమాట. సో ఇది ఎక్కడ మాక్సిమం అవుతుంది? ఇప్పుడు ఫర్ ద హారిజంటల్ రేంజ్ టు బి మాక్సిమం, ఫర్ హారిజంటల్ రేంజ్ r ఆఫ్ థీటా టు బి మాక్సిమం ఏం చేస్తాం? dr బై d థీటా ఈక్వల్ టు 0 చేయాలి కదా. ఎక్కడ మాక్సిమం అవుతుందో చూడాలి. సో dr బై d థీటా చేస్తే r ఆఫ్ థీటా ఎంత? r ఎంత? r ఈక్వల్ టు మనం ఆల్రెడీ చూసాం v0 బై g బై 2u sin theta ప్లస్ v0 sin 2 theta. సో ఇప్పుడు dr బై d థీటా ఎంత వాల్యూ? v0 బై g sin theta డెరివేటివ్ ఎంత? 2u cos theta ప్లస్ 2 ఇంటూ v0 cos 2 theta ఈక్వల్ టు 0. సో ఇది ఎక్కడ 0 అవుతుంది? సో 2u cos theta ప్లస్ 2u0 cos 2 theta ఎంత అవుతుంది? 2 cos square theta మైనస్ 1 is equal to 0. సో ఇది ఏమవుతుంది? ఫైనల్ గా 4v0 cos square theta ప్లస్ 2u cos theta మైనస్ 2v0 ఈక్వల్ టు 0. సో cos theta ఎంత అవుతుంది?
కాస్ థీటా అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ దీని సొల్యూషన్ మైనస్ ఇక్కడ 2 కామన్ తీస్తే 2v0 కాస్ స్క్వేర్ థీటా ప్లస్ u కాస్ థీటా మైనస్ v0 ఈక్వల్ టు 0. సో ది కాస్ థీటా సొల్యూషన్ అవుతుంది మైనస్ u ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ 8v0 స్క్వేర్ డివైడెడ్ బై 4v0. సో ఇందులో కాస్ థీటాకి సపోజ్ థీటా మ్యాక్స్ ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ కాస్ థీటా కానీ 2 సొల్యూషన్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏమవ్వచ్చు, థీటా అనేది ఏమవచ్చు, థీటా మ్యాక్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ u ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ 8v0 స్క్వేర్ డివైడెడ్ బై 4v0. అంతే కదా, 4v0 2v0 అక్కడ 4v0. సో సపోజ్ ఇఫ్ u ఈక్వల్ టు v0 అయింది అనుకుందాం, చూద్దాం. u v0 అయితే ఇది ఏమవుతుంది, కాస్ థీటా మ్యాక్స్ ఈక్వల్ టు కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది, ఈక్వల్ టు v0 అయితే మైనస్ v0 ప్లస్ ఆర్ మైనస్ 9v0 స్క్వేర్ డివైడ్ బై 4v0. సో ఇది ఏమవుతుంది, మైనస్ v0 ప్లస్ ఆర్ మైనస్ 3v0 డివైడ్ బై 4v0. సో కాస్ థీటా ఈక్వల్ టు -1 ఒకటి, ఇప్పుడు కాస్ థీటా ఈక్వల్ టు హాఫ్ ఒకటి. ఓకే, సో థీటా ఈక్వల్ టు -1 అంటే ఏంటి, కాస్ థీటా ఈక్వల్ టు మైనస్ థీటా అంటే 180 డిగ్రీ. సో ఇక్కడ మాకు థీటా అనేది అది అసలు వెళ్ళాలంటే ఫ్రంట్కి వెళ్ళాలంటే థీటా అనేది 180 పాసిబుల్ అవుతుందా, 180 అంటే ఎలాగ 180 అంటే ఇట్ ఈస్ ఇస్తున్నట్టు, సో అది పాసిబుల్ కాదు. సో థీటా ఈక్వల్ టు, సో నెగిటివ్ పాసిబుల్ కావద్దు అనమాట, పాజిటివ్ పాసిబుల్ అవుతుంది. సో ఇది నెగిటివ్ అనేది పాసిబుల్ కాదు థీటా మ్యాక్స్ లో, ఓన్లీ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ u ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ u స్క్వేర్ ప్లస్ 8v0 స్క్వేర్ బై 4v0 ఇదే పాసిబుల్ అవుతుంది. సో థీటా అనేది ఎంత, 60 డిగ్రీస్. సో u ఈక్వల్ టు v0 అయితే మాక్సిమం రేంజ్ కి వెళ్ళాలంటే థీటా అనేది 60 డిగ్రీస్ ఉండాలి. సపోజ్ ఇఫ్ u ఇస్ ఫార్ లెస్ దాన్ v0 తో పోలిస్తే చాలా చిన్నదన్నమాట. సో అప్పుడు ఏమవుతుంది, u అనేది చాలా తక్కువ, 8v0 స్క్వేర్ ప్లస్ u స్క్వేర్ అనేది నియర్లీ 8v0 స్క్వేర్ అవుతుంది కదా. సో అప్పుడు కాస్ ఇన్వర్స్ ఆఫ్, సో కాస్ థీటా ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు మైనస్ u ప్లస్ ఆర్ మైనస్ 2√2v0 బై 4v0 అవుతుంది. సో అంటే ఏంటి, మైనస్ u బై 4v0 ప్లస్ 1/√2 అవుతుంది. ఓన్లీ ప్లస్ తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. సో థీటా మ్యాక్స్ ఎంత అవుతుంది, కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2 మైనస్ u బై 4v0 అవుతుంది. సో ఇది థీటా మ్యాక్స్ అయ్యేది. సో u అనేది 0 అయిందనుకో, u అనేది 0 అయితే అప్పుడు ఏమవుతుంది, థీటా మ్యాక్స్ సపోజ్ u అనేది 0 కన్నా ముందు u గ్రేటర్ దెన్ v0, u అనేది చాలా ఎక్కువ అనుకో. సో అప్పుడు మనం ఏం కన్సిడర్ చేస్తాం, థీటా మ్యాక్స్ అనేది ఎంత అవుతుంది అప్పుడు, u అనేది ఫార్ లెస్ దాన్ v0 వెలాసిటీ కన్నా ఉంటే థీటా మ్యాక్స్ కాస్ ఇన్వర్స్ ఆఫ్ మైనస్ u ప్లస్ u డివైడ్ బై 4v0. సో థీటా మ్యాక్స్ అనేది ఎంత, 5/2. u అనేది ఎక్కువ ఉంది అనుకో, దాని అర్థం ఏంటి, u అనేది చాలా ఎక్కువ ఉంది అనుకో v0 కన్నా, థీటా మ్యాక్స్ ఎంత అవుతుంది, 90 డిగ్రీస్. సో u అనేది ఈ డైరెక్షన్ లో వెలాసిటీ అనేది చాలా ఎక్కువ ఉంది ఈ డైరెక్షన్ కన్నా, అప్పుడు థీటా మ్యాక్స్ ఎంత అవుతుంది, 90 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇఫ్ ఫైనల్ క్వశ్చన్, ఇఫ్ u ఈక్వల్ టు 0 అయింది అనుకో, అప్పుడు థీటా మ్యాక్స్ అనేది కాస్ ఇన్వర్స్ ఆఫ్ 0 ప్లస్ ఆర్ మైనస్ v0 స్క్వేర్ బై 4v0. అప్పుడు ఏమవుతుంది, ఇది కాస్ ఇన్వర్స్ ఆఫ్ 1/√2. సో థీటా మ్యాక్స్ ఎంత అవుతుంది, u0 ఉంటే అది 45 డిగ్రీస్ అవుతుంది అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ 36th క్వశ్చన్. సో 36th క్వశ్చన్ ఏంటి, మోషన్ ఇన్ 2 dimensions in a plane can be studied by expressing the position and velocity in a Cartesian coordinates. ఓకే, సో 2 dimension లో పొజిషన్ ని వెలాసిటీ సమ్ థీటా ఉంటే ఏమవుతుంది, ఎక్స్ కామా వై అనుకుంటే, ఆర్ ఆర్ కామా థీటా ప్లేన్ కాబట్టి, సో పొజిషన్ ఈ కోఆర్డినేట్స్ ఎలా ఈ పొజిషన్ వెక్టర్ ఎలా చెప్పొచ్చు, ఆర్ క్యాప్ ఈక్వల్ టు ఆర్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. సో అది సమ్ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్ అని చెప్పొచ్చు కదా. సో థీటా క్యాప్ ఈక్వల్ టు ఎలా చెప్పొచ్చు, ఇలా మైనస్ సైన్ థీటా ఐ క్యాప్ ప్లస్ కాస్ థీటా జే క్యాప్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే, మోషన్ ఇన్ 2 dimensions in a plane can be studied expressing the position and velocity of acceleration of vectors. So a equal to some ax I cap plus ay j cap. సో కార్టీసియన్ కోఆర్డినేట్స్ లో ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం, ఐ కామా జే ఆర్ యూనిట్ వెక్టర్స్ అనుకుందాం. ఓకే, సో అదే పోలార్ కోఆర్డినేట్స్ లో ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, సేమ్ ఏని ఏ ఈక్వల్ టు ఏఆర్ ఆర్ క్యాప్ ప్లస్ ఏ థీటా క్యాప్ కింద ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఓకే, సో ఆర్ క్యాప్ థీటా క్యాప్ ని మనం ఇలా రాయొచ్చు అన్నమాట. సో ఇప్పుడు యూనిట్ వెక్టర్స్ ఆర్ అండ్ థీటా, సో ఎక్స్ప్రెస్ ఐ అండ్ జే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ అండ్ థీటా అన్నాడు. ఓకే, సో
ఐ అండ్ జే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ అండ్ థీటా అంటే మనకు ఆర్ క్యాప్ ఇప్పుడు రెండు వచ్చినాయి కదా, ఈక్వేషన్ ఈ రెండు ఈక్వేషన్స్ చూడండి, 1 2. ఓకే, 1 2 ఈ రెండు ఈక్వేషన్స్ చూస్తే మల్టిప్లై, సో దీని నుంచి ఏం ఎలిమినేట్ చేయొచ్చు, ఆర్ క్యాప్ ని, ఆర్ క్యాప్ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్ కదా. థీటా క్యాప్ ఏంటి, మైనస్ సైన్ థీటా ఐ క్యాప్ ప్లస్ కాస్ థీటా జే క్యాప్. సో దీన్ని నేను సైన్ థీటాతో మల్టిప్లై చేశాను, దీన్ని కాస్ థీటాతో మల్టిప్లై చేశాను. సో ఇప్పుడు రెండు యాడ్ చేశాను అనుకో ఏమవుతుంది, ఆర్ క్యాప్ సైన్ థీటా ప్లస్ థీటా క్యాప్ కాస్ థీటా is equal to I cap ఇటువైపు క్యాన్సిల్ అవుతుంది, సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా జే క్యాప్. సో జే క్యాప్ ఈక్వల్ టు ఎలాగా, సైన్ థీటా ఆర్ క్యాప్ ప్లస్ కాస్ థీటా థీటా క్యాప్. ఇప్పుడు జేని ఇలా ఎక్స్ప్రెస్ చేశాను కదా, సేమ్ ఐని ఎక్స్ప్రెస్ చేయాలంటే సేమ్ ఈక్వేషన్ నే ఇప్పుడు సైన్ థీటాతో కాస్ థీటాతో కాకుండా ఇప్పుడు నేను సపోజ్ దీన్ని కాస్ థీటాతో, ఓకే, దీన్ని మైనస్ సైన్ థీటాతో మల్టిప్లై చేశాను అనుకో ఏముంటుంది అప్పుడు, ఆర్ క్యాప్ కాస్ థీటా మైనస్ థీటా క్యాప్ సైన్ థీటా. సో ఇక్కడ సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ సైన్ స్క్వేర్ థీటా ఐ క్యాప్ అవుతుంది. సో ఈ రెండు జే క్యాప్ ది క్యాన్సిల్ అయితే ఫైనల్ గా ఐ క్యాప్ ఈక్వల్ టు ఎలా రాయొచ్చు, కాస్ థీటా ఆర్ క్యాప్ మైనస్ సైన్ థీటా థీటా క్యాప్. సో ఇది మాట ఎక్స్ప్రెషన్. సో సెకండ్ క్వశ్చన్ అండ్ షో దట్ బోత్ ఆర్ అండ్ థీటా క్యాప్ ఆర్ యూనిట్ వెక్టర్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. ఈ రెండు పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అని చెప్పాలంటే ఇప్పుడు ఆర్ డాట్ థీటా చేశాను అనుకో, ఆర్ డాట్ థీటా డాట్, సో ఆర్ డాట్ థీటా, సో కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్ కదా, డాట్ చేస్తే ఏమవుతుంది, మైనస్ సైన్ థీటా ఐ క్యాప్ ప్లస్ కాస్ థీటా జే క్యాప్. సో ఐ డాట్ ఐ 1 కాబట్టి కాస్ థీటా ఇంటూ మైనస్ సైన్ థీటా. సో ఐ డాట్ జే 0, జే డాట్ ఏ 0, సో జే డాట్ జే 1 కాబట్టి ప్లస్ సైన్ థీటా ఇంటూ కాస్ థీటా. సో ఈ రెండు క్యాన్సిల్ అయ్యి ఆర్ డాట్ థీటా 0 అన్నమాట. సో ఆర్ డాట్ థీటా 0 అయిందంటే ఏంటి, ఆ రెండు వెన్ థీటా ఈక్వల్ టు 90 degrees. సో ఆర్ డాట్ థీటా 0 అయిందంటే ఏంటి, థీటా అనేది 90 degrees ఉన్నట్టే కదా, యాంగిల్ బిట్వీన్ దమ్. సో అవి రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నట్టే. ఓకే, నెక్స్ట్ సి క్వశ్చన్ అండ్ షో దట్ డి బై డిటి ఆఫ్ ఆర్ క్యాప్ ఈస్ ఒమేగా థీటా క్యాప్. సో డి బై డిటి ఆఫ్ ఆర్ క్యాప్ అంటే కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్. సో ఇప్పుడు దీన్ని డెరివేటివ్ చేస్తే ఐ క్యాప్ జే క్యాప్ విత్ రెస్పెక్ట్ టైం వేరే డి బై డిటి ఆఫ్ కాస్ థీటా ఏమవుతుంది, మైనస్ సైన్ థీటా ఇంటూ డి థీటా బై డిటి ఐ క్యాప్. డి బై డిటి ఆఫ్ సైన్ థీటా ఏమవుతుంది, కాస్ థీటా ఇంటూ డి థీటా బై డిటి ఇంటూ జే క్యాప్. సో ఇది ఏమవుతుంది, ఒమేగా ఇంటూ మైనస్ సైన్ థీటా ఐ క్యాప్ ప్లస్ కాస్ థీటా జే క్యాప్. సో మైనస్ సైన్ థీటా ఐ క్యాప్, సో మనం ఏమనుకున్నాం ఆర్ క్యాప్ ని కాస్ థీటా, సో డి థీటా బై డిటి అంటే ఒమేగా కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు దీన్ని మనం ఏం షో చేయమన్నాడు ఇక్కడ, థీటా క్యాపే కదా. సో ఇది మైనస్, ఇది ఏమవుతుంది ఇప్పుడు ఇక్కడ మనం ఏమనుకున్నాం, ఇది మైనస్, ఇది మనకి డెఫినేషన్ ప్రకారం ఇది థీటా క్యాప్. సో ఒమేగా ఇంటూ థీటా క్యాప్ అయిందిగా, షో చేసినట్టే కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ డి క్వశ్చన్ ఏంటంటే, ఫర్ ఎ పార్టికల్ మూవింగ్ అలాంగ్ ద స్పైరల్ గివెన్ బై ఆర్ ఈక్వల్ టు ఏ థీటా ఆర్ క్యాప్ వేర్ ఏ ఈక్వల్ టు 1 యూనిట్, ఫైండ్ ద డైమెన్షన్స్ ఆఫ్ ఏ. సో డైమెన్షన్స్ ఆఫ్ ఏ ఎంత ఫైండ్ చేయమన్నాడు. సో ఏ అనేది 1 యూనిట్, ఓకే, ఏ యూనిట్ థీటా డైమెన్షన్స్, దర్ ఇస్ నో డైమెన్షన్స్ ఫర్ థీటా. ఆర్ క్యాప్ డైమెన్షన్స్ లెంత్ ఎల్, అంతే కదా. ఏ ఈక్వల్ టు, సో ఆర్ ఈక్వల్ టు మనకి ఏం తెలుసు, థీటా ఆర్ క్యాప్, అంతే కదా. సో థీటాకి ఏమి డైమెన్షన్స్ లేవు కాబట్టి దీని డైమెన్షన్స్ ఎంత ఉంటుంది, థీటాకి ఏం డైమెన్షన్ లేవు, దీనికి ఏమి యూనిట్ వెక్టర్ ఉంటుంది, డైమెన్షన్స్ ఏమి ఉండవు. సో ఏ అనేది అని 1, కానీ ఇది ఇటువైపు డైమెన్షన్స్ లెంత్ కాబట్టి ఏకి లెంత్ డైమెన్షన్స్ ఉంటాయి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వెలాసిటీ అండ్ ద యాక్సిలరేషన్ ఇన్ ఏ పోలార్ రిప్రజెంటేషన్ ఫర్ ఎ పార్టికల్ మూవింగ్ స్పైరల్ గివెన్ అబోవ్. సో ఆర్ ఈక్వల్ టు థీటా ఆర్ ఇలా ఉంటే, థీటా ఆర్ క్యాప్ ఉంటే దాని వెలాసిటీ అండ్ యాక్సిలరేషన్ అనుకున్నాడు. సో వెలాసిటీ ఏమవుతుంది, డిఆర్ బై డిటి, అంతే కదా. సో ఆర్ క్యాప్ అంటే థీటా ఇంటూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్. సో డిఆర్ బై డిటి అంటే డి బై డిటి ఆఫ్ థీటా ఇంటూ కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్. సో ఇది ఏమవుతుంది, డి థీటా బై డి
dt r క్యాప్ అవుతుంది ప్లస్ థీటా ఇంటూ డి బై డిటి ఆఫ్ ఆర్ క్యాప్ అంటే ఎంత కాస్ థీటా ఐ క్యాప్ ప్లస్ సైన్ థీటా జే క్యాప్. సో ఇక్కడ డి థీటా బై డి అంటే ఎంత, ఇది ఒమేగా కదా, ఒమేగా ఆర్ క్యాప్ ప్లస్ థీటా ఇంటూ ఇది ఏమవుతుంది మైనస్ సైన్ థీటా ఇంటూ ఒమేగా డి థీటా బై డిటి అవుతుంది ఐ క్యాప్ ప్లస్ కాస్ థీటా ఇంటూ ఒమేగా జే క్యాప్. సో ఒమేగా బయటకు తీస్తే థీటా ఒమేగా బయటకు వస్తే థీటా క్యాప్ అవుతుంది రిమైనింగ్ పార్ట్. సో ఒమేగా ఆర్ క్యాప్ ప్లస్ థీటా ఒమేగా. సో ఇది వెలాసిటీ అన్నమాట. యాక్సిలేషన్ అంటే మళ్ళీ డి బై డి డివి బై డిటీ కదా. సో మళ్ళీ దీన్ని డెరివేటివ్ చేస్తే డి బై డిటీటా ఒమేగా ఆర్ క్యాప్ ప్లస్ థీటా ఒమేగా థీటా క్యాప్. సో ఇప్పుడు మీకు దీన్ని డెరివేటివ్ చేస్తే మళ్ళీ సేమ్ ఒమేగా అనేది బయటకు వస్తుంది కదా. ఒమేగా అంటే డిటి బై డిటి డి థీటా బై డిటి ఆర్ క్యాప్ ప్లస్ డి థీటా బై డిటి థీటా థీటా క్యాప్. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే మీకు ఫైనల్ గా మళ్ళీ ఎంత వస్తుంది అంటే ఫైనల్ గా ఆన్సర్ డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ఆర్ క్యాప్ ప్లస్ ఒమేగా స్క్వేర్ థీటా క్యాప్ ప్లస్ డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ ఇంటూ థీటా థీటా క్యాప్ ప్లస్ ఒమేగా స్క్వేర్ థీటా క్యాప్ ప్లస్ ఒమేగా స్క్వేర్ థీటా ఇంటూ మైనస్ ఆర్ క్యాప్ ఇంత వస్తుంది అనమాట. ఓకే, సో ఫైనల్ గా దీన్ని సింప్లిఫై చేస్తే మనకి డి స్క్వేర్ బై థీటా బై డిటి స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఆర్ క్యాప్ ప్లస్ 2 ఒమేగా స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ థీటా బై డిటి స్క్వేర్ థీటా ఇంటూ థీటా క్యాప్. సో ఇంత వస్తుంది దీని సొల్యూషన్. సో ఇప్పుడు నెక్స్ట్ 4.37 క్వశ్చన్. 4.3 క్వశ్చన్ ఏంటి, ఏ మ్యాన్ వాంట్స్ టు రీచ్ ఫ్రమ్ పాయింట్ ఏ. సో ఇలా ఒకటి ఉంది. ఓకే, ఇది ఏ, ఇది పి, ఇది ఆర్, ఇది క్యూ, ఇది సి, బి, డి. సో ఏ మ్యాన్ వాంట్స్ టు రీచ్ ఫ్రమ్ ఏ టు ద opposite corner of C. Okay, opposite corner C. The side of the squares are the 100 meters and inside లోపల 50 by 50. Okay, ఇది 100 by 100 square. So a central square 50 is filled with sand. Outside the square he can walk at a speed 1 meter per second. In the central square he can walk at a speed less than 1 meter per second. What is the smallest value of V for which he can reach faster via straight path through the sand then any path is square is outside the sand. సో ఇప్పుడు ఎలా వెళ్ళొచ్చు, టైం టేకెన్ టు గో టు ఏపీక్యూసి అనుకుందాం. ఏపీక్యూసి ఇలా కూడా వెళ్ళొచ్చు కదా. ఓకే, ఏఆర్సి ఇలా కూడా వెళ్ళొచ్చు. సో శాండ్ లో వెళ్తే ఏపీక్యూసి కింద వెళ్ళొచ్చు. ఓకే, సో అప్పుడు టైం ఎంత పడుతుంది, టీ శాండ్ ఏపీ ప్లస్ క్యూసి బై 1 మీటర్ పర్ సెకండ్. సో పీక్యూలో లెస్ దెన్ 1 మీటర్ పర్ సెకండ్ వి అనుకుందాం. సో ఏపీ పీక్యూ ఎంత మనకి 25√2. సో అది 50√2 by 1 ఇంత సెకండ్స్ ప్లస్ ఇది 50√2 డివైడ్ బై వి. సో ఇక్కడ ఎంత టైం పడుతుంది ఆ స్టాండ్ లోంచి వెళ్తే 50√2 ఇంటూ 1 ప్లస్ 1 by వి. సపోజ్ షార్టెస్ట్ పాత్ అవుట్ సైడ్ ద స్టాండ్ ఎలా వెళ్ళొచ్చు, ఏఆర్సి ఇలా వెళ్ళాడు అనుకో, ఏఆర్సి అప్పుడు ఎంత టైం పడుతుంది, ఏఆర్సి పాత్ లో వెళ్తే టైం ఎంత పడుతుంది, ఏఆర్ ప్లస్ ఆర్సి డివైడెడ్ బై 1 మీటర్ సెకండ్. సో అది √75 స్క్వేర్ ప్లస్ 25 స్క్వేర్ డివైడ్ బై 1. సో అది ఎంత అవుతుంది ఏఆర్ అనేది. ఓకే, ప్లస్ ఆర్సి ఎంత మళ్ళీ 75 స్క్వేర్ బై 25 స్క్వేర్ ప్లస్ 25 స్క్వేర్ అదో 25√10. సో మొత్తం 2 ఇంటూ 25√10 ఎంత అవుతుంది 50√10 సెకండ్స్ మాట. సో టీ శాండ్ అనేది ఇది టీ అవుట్ సైడ్ ఇప్పుడు వచ్చింది మనకి, టీ అవుట్ సైడ్. సో టీ శాండ్ మనకి ఎంత ముందు ఎంత వచ్చింది, టీ శాండ్ షుడ్ బి లెస్ దెన్ టీ అవుట్ సైడ్ అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి టీ శాండ్ లెస్ దెన్ టీ అవుట్ సైడ్. 2 ఇంటూ 1 by v ప్లస్ 1 లెస్ దాన్ 50√10. సో ఫైనల్ గా ఈ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు ఎంత వస్తుంది అంటే v షుడ్ బి గ్రేటర్ దాన్ 1/√(-1). సో v షుడ్ బి గ్రేటర్ దాన్ 0.81 మీటర్ పర్ సెకండ్ అనమాట. ఇంత లాస్ట్ అయితే వెళ్ళాలి. ఓకే, సో ఇక్కడతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్